మున్సిపల్ ఎలక్షన్లు వచ్చిన వాడికి వేస్తారు, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినాక వేస్తారు. మరి దానివల్ల ఈ ధర్నాల వల్ల ఏం లాభం? వాళ్ళు ఏమనుకుంటారు? మా పరిపాలనకు ఆమోదం వస్తున్నది అనుకుంటారు. వాళ్ళు పరిపాలించేదే సరైన విధానం అనుకుంటారు. కాదు, మీరు మోసం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు అన్ని రకాల ఉద్యోగులని, అన్ని రంగాల ప్రజల్ని, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే తులం బంగారం కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా మళ్ళీ మోసపోకుండా 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు తీసుకునే నిర్ణయము, మీరు వేసే ఓటే కాంగ్రెస్ ప్రాణం పోస్తుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ దయచేసి ఎవరెవరైతే ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి మాతో ఏడుస్తున్నారో, ప్రతి ఒక్క వర్గాలు వచ్చి మాతో ఏడుస్తున్నాయి. అన్న అసెంబ్లీలో సమస్యను లేవనెత్తండి. మేము లేవనెత్తితే ఉపయోగం లేదు, మేము లేవనెత్తితే 100 రకాలుగా లేవనెత్తాం. కానీ దానికి మాకు నైతిక మద్దతు ఇవ్వండి. మా గొంతులల్లో పానం పోయండి, మా గొంతులల్లో ఊపిరి పోయండి. అయితే మేము ప్రజా విరుద్ధమైన ప్రభుత్వాన్ని మెడలు వంచి మీకేవేవైతున్నాయో మీ సమస్యలు బరాబర్ అవసరమైతే మా ప్రభుత్వం రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఇక్కడ కాదు, సెక్రటరీ గారు సంతకం పెట్టాం, ఈ ధర్నా చౌకుల సంతకం పెడతామని చెప్తున్నాం. ధర్నా చౌకుల సంతకం పెట్టే ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్కడే ఉంటాడు, అది భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. ఒక్కసారి మాకు అవకాశాలు కూడా ఇవ్వండి. మీతో ధర్నాలు చేసి అన్ని రకాలుగా మేము చేస్తున్నాం. ప్రతి ప్రజాస్వామ్య ఉద్యమం చేస్తున్నాం, ప్రతి ప్రజల వైపు నిలబడుతున్నాం. కాబట్టి దయచేసి మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఏదైతే మిగిలిన సమయం ఉందో రాబోయే రణక్షేత్రంలో, రణరంగంలో ప్రతీది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోండి. అప్పుడే కాళ్ళ బేరానికి వస్తాడు రేవంత్ రెడ్డి. అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రోత్సాహంతో వాళ్ళ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజాస్వామ్య